ఆగస్టు 31న పూర్వ విద్యార్థుల సన్నాహక సమావేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జెడ్పీహెచ్ఎస్ బాలుర హైస్కూల్ విద్యార్థులందరూ పాల్గొనాలని ఆహ్వానం. బాదేపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 31న పట్టణంలోని చంద్ర గార్డెన్లో పూర్వ విద్యార్థుల సన్నాహక సమావేశం ఉంటుందని కమిటీ అధ్యక్షుడు రవిశంకర్ వెల్లడించారు. శనివారం హైస్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 27, 28, 29 తేదీలలో శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా నిర్వహించే సన్నాహక సమావేశానికి పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తారని స్పష్టం చేశారు. 1925లో ప్రారంభమైన పాఠశాల దినదిన అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 3 భాషల్లో బోధన కొనసాగుతుందని తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 3వ పాఠశాలగా అభిప్రాయపడ్డారు. బడి రుణం తీర్చుకునేందుకు ప్రతి పూర్వ విద్యార్థి ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలలో ఉన్నారని, దేశ విదేశాలను పేరు ప్రఖ్యాతులు గాంచారని తెలిపారు. అలాంటి హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం, అందులో భాగస్వాములు కావడం వరమన్నారు. ప్రధానోపాధ్యాయులు చంద్రకళ మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసుకుందామని, అందుకు తమ పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. సమావేశంలో శతాబ్ది ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి రమణాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ, ఉపాధ్యక్షులు సయ్యద్ ఇబ్రహీం, గోపాల్, పెద్ద బాలకృష్ణ, ఆకుల వెంకటేష్, జీనురాల సత్యం, టైటాన్ సత్యం, శ్రీనివాసచారి, జయప్రకాష్, సంతోష్ చారి, కార్యనిర్వాహక కార్యదర్శి కంచుకోట ఆనంద్, రాఘవేందర్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ మంచిగా ఘనంగా చేయాలని చెప్పి పూర్వ విద్యార్థులు కొంతమంది అనుకొని దాన్ని ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ ప్రోగ్రామ్ ఇంతవరకు ఒకసారి చేసిండ్రు, కానీ అది మామూలుగా అయిపోయింది. ఇప్పుడు ప్రమాణంగా చేయాలని అన్నట్టు 1925-26 విద్యా సంవత్సరంలో రైల్వే స్టేషన్ ఎదురుకున్న ధర్మశాల వద్ద ఉర్దూ మీడియం పాఠశాల ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకి తెలుగు మీడియం సైతం ప్రారంభించిండ్రు. తర్వాత 1949-50 సంవత్సరంలో మాధ్యమిక పాఠశాలగా మారింది. ఇప్పుడే ఉన్న సిగ్నల్ గడ్డ పాఠశాలను తరలించారు. ఆ తర్వాత 1955, 56, 57 సంవత్సరంలో ఉన్నత పాఠశాలను ఆవిర్భవించి ఇంతింతై వడ్రంతా అన్నట్లుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. మొదట ఉర్దూ మీడియంతో ప్రారంభమై అప్పటి నుండి కాలక్రమేణా తెలుగు మీడియంలో ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. 2009లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 మీడియంలో పాఠశాల విద్యను అందిస్తున్నారు. జూన్ 11, 2025కు 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రెసిడెంట్ నా పేరు వి కృష్ణమాచారి. అయితే శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం అందిస్తామన్నారు. నవంబర్ 27, 28, 29 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా నవంబర్ 28 నాడు పెద్ద ఎత్తున మ్యూజికల్ నైట్ ఉంటుంది. మ్యూజికల్ నైట్కు దాదాపు ఒక 40 నుంచి 50 వేల మంది జన సమీకరణ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఈ నెల 31న నిర్వహించే సన్నాహక సమావేశానికి పూర్వ విద్యార్థులందరూ కూడా తరలి రావాలని చెప్పేసి మేము మీడియా పరంగా, పత్రికా పరంగా కోరుతూ ఉన్నాము. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి ముఖ్యంగా మీడియా లేనిది ఏం చేయలేం కాబట్టి పత్రికా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబర్స్ అందరూ కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే పాఠశాలలు కేవలం 4 మాత్రమే ఉన్నాయి. అందులో మనది. మిగతా 3 పాఠశాలలు ఇంత హంగామా చేయలేకపోయారు. కాబట్టి మనం చరిత్రలో లిఖించే స్థాయి తగ్గట్లుగా ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించడం. పూర్వ విద్యార్థులందరూ కూడా మాకు సహకరించాలి. దేశ విదేశాల్లో ఉన్న అందరూ కూడా ఆ నవంబర్ 27, 28, 29 తేదీలో తరలి రావాలని కోరుతున్నాం. ఘనంగా జరుపుకోవడానికి అందరూ కూడా పూర్వ విద్యార్థులు, మరి మా పాఠశాల తరపు నుంచి కూడా మేమంతా మీకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాము. మరి ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను. నేను కొల్లాపూర్లో జరిగినటువంటి వజ్రోత్సవాల సందర్భంలో నేను అక్కడనే కొల్లాపూర్లో చదివాను. అక్కడ ఆ ఉత్సవాల్లో నేను పాల్గొన్నాను. మరి చాలా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు, జూపల్లి రామేశ్వరరావు, వలిపే గోపాలు, తర్వాత రామ్మోహన్ రావు అని చెప్పి నలుగురు ఒక 4 పిల్లర్స్గా అక్కడ ఉండే ఆ ప్రోగ్రాంను చాలా విజయవంతంగా చాలా చేశారు అక్కడ. మరి దానికి మించి ఈ పాఠశాలలో జరుగుతున్నటువంటి శతజయంతి ఉత్సవాలను ఘనంగా మరి ప్రపంచమంతటా వ్యాపించే విధంగా, ఎందుకంటే ఈ పాఠశాల స్టేట్లోనే 2వ పాఠశాల స్ట్రెంత్లో కానీ, తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయుల బృందం 60 మంది ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేయడము, ఎన్సీసీ ఉండడము, వొకేషనల్ ఉండడము,
తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియము, తర్వాత ఉర్దూ మీడియంలో బోధన జరగడం అనేది ఒక స్టేట్లోనే ఒక పెద్ద పాఠశాలగా ఇక్కడ గుర్తింపు పొందినటువంటిది. మరి ఈ ఉత్సవాలను జరుగుతున్నటువంటి నవంబర్ నెలలో 27, 28, 29 తారీఖులో జరుగుతున్నది. ఆ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని మా తరపు నుంచి మా ఉపాధ్యాయ బృందం అందరం కూడా పూర్తి స్థాయిలో మీకు సహకారం అందిస్తామని పూర్వ విద్యార్థుల కమిటీకి హామీ ఇస్తున్నాము. మరి థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు చక్రవర్తుల రమణాచార్యులు. నేను ఈ పాఠశాలలో పూర్వ విద్యార్థిని. అదేవిధంగా ఇదే పాఠశాలలో దాదాపు 10 సంవత్సరాలు 2006 నుంచి 2015 వరకు ఉపాధ్యాయునిగా పనిచేసిన. మరి మేము ఇంకా అంటే జీవించున్న సమయంలోనే 100 సంవత్సరాల వేడుక జరగడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్న. అందరికీ ఇటువంటి అవకాశం దొరకదు. కాబట్టి నాతో పాటు చదువుకున్న విద్యార్థులకి, నా పూర్వ విద్యార్థులకి, నా దగ్గర చదువుకున్న వాళ్ళందరికీ కూడా నేను ఒక పిలుపునిస్తున్నా. తప్పకుండా దీన్ని చాలా ఘనంగా నిర్వహించాలి. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. గురువు అంటే కేవలం గురువే కాదు, గురువు అంటే పాఠశాల కూడా. గురువుల బృందం ఉండేటటువంటి పాఠశాల రుణం తీర్చుకున్నట్టు అనుకొని ప్రతి ఒక్కరు కూడా తమకు ఎంత శక్తి వీలైతే అంత శక్తి దీంట్లో భాగస్వామ్యం వహించాల్సిందిగా నేను కోరుకుంటూ నా పూర్వ విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాం. త్వరలోనే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మనకు ఉన్నది ఆగస్టు 31 ఒక సన్నాహక సమావేశం అనుకుంటున్నాము. ఆ సన్నాహక సమావేశానికి బ్యాచ్లతోటి సంబంధం లేకుండా పూర్వ విద్యార్థులందరూ కూడా అక్కడికి తరలి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆ సన్నాహక సమావేశంలో మనము ఎంత ఘనంగా నిర్వహించబోతున్నాము అనేది అనుకుంటున్నాం. అదేవిధంగా త్వరలోనే ఎమ్మెల్యే గారు కూడా ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి, గవర్నర్ గారి దగ్గరికి ఉత్సవ కమిటీ వాళ్ళను తీసుకువెళ్తామన్నారు ఇన్వైట్ చేయడానికి. అదే సందర్భంలో దీనికి 100 సంవత్సరాల వేడుకకు సంబంధించి ఒక లోగోను కూడా ఆవిష్కరింపజేయాలనుకుంటున్నాము. ఆ లోగో ఆర్చ్ మీద వచ్చేటట్టుగా చూడాలనేటటువంటి ప్లాన్ చేస్తున్నాము. దీనికి ముఖ్యంగా కావాల్సింది పూర్వ విద్యార్థులందరికీ ఈ సమావేశం వెళ్ళాలంటే మరి మీరందరూ పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించి విస్తృత ప్రచారం కల్పించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ప్రతి బాలకృష్ణ. బాదేపల్లి హై స్కూలు శత జయంతి ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడిని. ఈరోజు 1925లో ప్రారంభమైన ఈ బాదేపల్లి ఉన్నత పాఠశాల 2025వ సంవత్సరం నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో కానీ భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. అందరూ కూడా దయచేసి ఆగస్టు 31వ తేదీన జరిగే సన్నాహక సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాదేపల్లి హై స్కూల్ విద్యార్థులు పాల్పంచుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా నవంబర్ 27, 28, 29 తేదీలలో ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ గారిని, వీలైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారిని పిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి సహాయ సహకారాలతో వచ్చే వారము ముఖ్యమంత్రి, గవర్నర్ గారి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున నవ్వుతో నభవిష్యత్తు విధంగా మన జడ్చర్ల బాదేపల్లి పట్టణ ఉన్నత పాఠశాల శత జయంతి వేడుకలు చేసుకోవాలని కోరుతా ఉన్నాం.